భారత చట్టాలు అందరికి ఒకే రకంగా పనిచేస్తాయి. ఎవరు తప్పు చేసినా అది ఒకే రకంగా శిక్ష ఉంటుంది. కింద సాధారణ పౌరుడైనా సరే, అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తులైనా సరే ఖచ్చితంగా అది చట్టపరంగానే పోతుంది. ఈ చట్టం తన పని తాను చేసుకుపోతుందని అందరూ చెప్తారు. మన తెలంగాణ పోలీసులు కూడా రెగ్యులర్గా చెప్తూ ఉంటారు. ఈ 2 ఏళ్ల కాలంలో ఇట్లాంటి డైలాగులు చాలామంది చెప్పారు. కొత్తగా డీజీపీలుగా ఛార్జీలు తీసుకున్న వాళ్ళు, సిపిలుగా ఛార్జ్ తీసుకున్న వాళ్ళు, గతంలో సిపిగా ఉండి కొన్ని అత్యుత్సాహంగా మీడియా మీద పెట్టిన కేసులలో చాలామంది పోలీస్ అధికారులు సినిమా డైలాగులు కొట్టారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, నిందితుడు నేరస్తుడు ఎక్కడున్నా పోయి గల్లబట్టి గుంజుకొస్తామని చెప్పి మీడియాను ఉద్దేశించి ఒక ఉన్నతాధికారి మాట్లాడాడు. సో మరి మనం ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం, ఆ విషయంలోకి పోదాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణువంక, వెల్కమ్ టు పీవీ న్యూస్. ఇవాళ ఉదయం నుంచి ఒక హై ప్రొఫైల్ కేసు మనకు కనిపిస్తూ ఉన్నది. అదే బండి సంజయ్ కొడుకు మీద ఒక పోక్సో కేసు నమోదైంది. పోక్సో కేసు అంటే చిన్నపిల్లల మీద జరిగినటువంటి లైంగిక దాడులకు సంబంధించి ఈ పోక్సో యాక్ట్ అనేది పనిచేస్తుంది. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేస్తారు. అంటే చిన్నారుల మీద ఈ లైంగిక దాడులు వీటిని నిరోధక చట్టం అది. దాని ప్రకారం కేసులు పెడతారు. నాన్ బెయిలబుల్ కేసులు ఉంటాయి. కేసు నమోదైన మరుక్షణం నిందితుడిని అరెస్ట్ చేసి తీసుకుపోయి జైల్లో పెట్టాలి. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. అక్కడ నుంచి రిమాండ్ చేస్తారు, తీసుకుపోయి జైల్లో వేయాలి. ఇది ప్రాసెస్. కానీ బండి సంజయ్ కొడుకు కేసులో ఇప్పటి వరకు కూడా ఇట్లా జరిగినట్టుగా కనిపిస్తలేదు. బండి సంజయ్ కొడుకు ఒక అమ్మాయిని లైంగికంగా వేధించిండు, 2-3 సార్లు ఆమె మీద లైంగిక దాడి చేసిండు అని చెప్పి వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేశారు. ఒక ఫిర్యాదు ఇచ్చారంట. ఆ ఫిర్యాదు కూడా ఇవ్వగానే కేసు నమోదు కాలేదంట. ఎందుకంటే అక్కడ ఉన్నది బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్. ఆయన కావడం వల్ల పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఎందుకంటే ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఇక్కడెవరు రేవంత్ రెడ్డి హోంశాఖ మంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రి. సో ఇద్దరి మధ్యలో చాలా దగ్గర సంబంధాలనే అనేది ఓపెన్ సీక్రెట్, చాలా కాలంగా చర్చ జరుగుతూ ఉన్నది బయట. సో అందుకని పోలీసులు అసలు స్టార్టింగ్లో కేసు నమోదు చేసుకోలేదంటే, కేసు తీసుకోలేదంటే, చివరికి మీరు ఇట్లా కేసు తీసుకోకుండా డైరెక్ట్గా మేము ప్రైవేట్ పిటిషన్ వేస్తాం కోర్టులో అని ఆ బాధితురాలు కుటుంబం చెప్తే పోలీసుల ముంగట వాళ్ళు అప్పుడు బెదిరిస్తే అప్పుడు కేసు నమోదు చేశారంట. ఇది జరిగినటువంటి బ్యాక్గ్రౌండ్. అయితే ఒకవైపు ఇది జరుగుతూ ఉంటే ఇంకొక వైపు ఇంకొక అంశం తెర మీదకి వచ్చింది. అసలు తప్పు ఈయన ఏం లేదు, బండి సంజయ్ కొడుకు తప్పేం లేదు. బండి సంజయ్ కొడుకునే వాళ్ళు హనీ ట్రాప్ చేసిర్రు. హనీ ట్రాప్ చేసి 5 కోట్ల రూపాయలు అడిగిర్రు. 5 కోట్ల రూపాయల్లో భాగంగా ఫస్ట్ ఒక 50,000 రూపాయలు ఆయనకు ఎవరైతే ఆ అమ్మాయి ఇప్పుడు వేధించిందని చెప్పి హనీ ట్రాప్ చేసిరని చెప్తా ఉన్నారో ఆ అమ్మాయి కుటుంబానికి 50,000 రూపాయలు బండి భగీరథ్ ఇచ్చిండని చెప్పి ఒక కంప్లైంట్ వీళ్ళు కరీంనగర్లో నమోదు చేసిరు. కరీంనగర్లో బండి భగీరథ్ పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు. ఆ అమ్మాయే నన్ను దగ్గరైంది, నన్ను వేధించింది, నన్ను అక్కడిక్కడ ఫ్యామిలీ ఫంక్షన్లకు తీసుకుపోయి లాస్ట్కి నన్ను ఇట్లా కుటుంబం అంతా కలిసి నన్ను బెదిరిస్తున్నారు, వేధిస్తున్నారు అని చెప్పి బండి భగీరథ్, బండి సంజయ్ కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన కరీంనగర్లో కేసు పెట్టిండు. నమ్ముదామా? మరి నమ్మే రకంగా ఉందా? ఒకవైపు ఏమో అమ్మాయి నా మీద లైంగిక దాడి జరిగింది, 3 సార్లు జరిగింది అని చెప్పి అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. లేదు నన్ను హనీ ట్రాప్ చేసిరని చెప్పి బండి సంజయ్ కొడుకు కంప్లైంట్ ఇచ్చిండు. దట్టు ఆ అమ్మాయి మైనర్ అని చెప్పి చెప్తా ఉన్నారు. అందుకే ఆ పోక్సో యాక్ట్ కింద పోలీసులు కూడా కేసు నమోదు చేసిరంట. సో మరి ఇప్పటివరకు పొద్దుటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం, పరిణామాలు జరుగుతున్నాయి. మరి అరెస్ట్ చేస్తారేమో అని చెప్పి నేను ఇప్పటివరకు కూడా చూస్తూ ఉన్నా. ఎందుకంటే పోక్సో కేసుల్లో చాలా వేగంగా అరెస్టులు జరుగుతాయి, చాలా వేగంగా ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా. ఈ పోక్సో కేసులలో చాలా వేగంగా నిందితులను అరెస్ట్ చేస్తారు, మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు, అక్కడి నుంచి రిమాండ్కి పంపించాలి. కానీ ఇప్పటి వరకు కూడా బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయలేదు, రిమాండ్కి పంపలేదు. ఎక్కడ కూడా అరెస్ట్ అయినట్టు కనీసం వార్తలు కూడా అసలు మరి ఆయన ఎక్కడ పోయినా కూడా తెలియదు. ఫస్ట్ బాధితురాలు కంప్లైంట్ ఇస్తుంది, దానికి పోటీగా బండి సంజయ్ కొడుకు కంప్లైంట్ ఇస్తాడు హనీ ట్రాప్ అని చెప్పి. సో ఇక్కడ మనం ఎందుకు దీన్ని నమ్మాలా వద్దా నేను ఇందాక అడిగినా అంటే ఇందులో కొన్ని రీజన్స్ ఉన్నాయి, కొన్ని కీలకమైనటువంటి లీగల్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని మినిమం మెయింటైన్ చేయాల్సినటువంటి లీగల్ పాయింట్స్ని కూడా మెయింటైన్ చేయకుండా పోలీసులు చేసినటువంటి తప్పిదాలు ఉన్నాయి ఇందులో. వాటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. పోక్సో కేసుల్లో ఎప్పుడు కానీ, పోక్సో కేసులే కానీ, మహిళల మీద లైంగిక దాడికి సంబంధించిన కేసులే కానీ, ఎక్కడ కూడా బాధితురాలి పేరు కానీ, బాధితురాలి కుటుంబ వివరాలు కానీ, బాధితురాలి తల్లిదండ్రుల పేర్లు, వాళ్ళ ఊరు పేరు, అడ్రస్ ఇట్లాంటివి ఏవి కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టొద్దు, బయటకి ఇవ్వద్దు, మీడియాలో ప్రచురించొద్దు, ఎక్కడ కూడా చూపించొద్దు, అసలు పోలీసుల వివరాలు బయటికి ఇవ్వద్దు. మనం గతంలో దిశ అని ఒక ఘటన చూసినాం. మనం గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక దిశ అని ఒక ఘటన జరిగింది. తర్వాత నిందితులు ఎన్కౌంటర్ అయ్యారు. ఆ అమ్మాయి పేరు దిశ కాదు, కానీ దిశ అని పెట్టారు. ఎందుకు? ఆ అమ్మాయి ఒరిజినల్ పేరుని, అంటే అది ఒక లైంగిక దాడి కేసు కాబట్టి అందులో ఒరిజినల్ పేరు బయట పెట్టొద్దు, లైంగిక దాడి కేసు కాబట్టి ఒరిజినల్ పేరు చెప్పొద్దు, బాధితుల ఐడెంటిటీని బయట పెట్టొద్దు అనేది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి, మన న్యాయశాస్త్రం చెప్తా ఉన్నది. కానీ ఇవాళ బండి సంజయ్ కేసులో, బండి సంజయ్ కొడుకు కేసులో మాత్రం బాధితురాలి అడ్రస్, ఫోన్ నెంబర్లతో సహా మొత్తం పోలీసులు బయట పెట్టారు.
పూర్తిగా బయట పెట్టారు. బాధితురాలు ముందు కంప్లైంట్ ఇచ్చింది, నా మీద జరిగింది లైంగిక దాడి 3 సార్లు జరిగిందని చెప్పి బాధితురాలు కంప్లైంట్ ఇచ్చింది. వాస్తవానికి ఇట్లాంటి జరిగినప్పుడు ఏం చేయాలి, వెంటనే కేసు నమోదు చేసుకొని ఆ బాధితురాల్ని తీసుకెళ్ళి ఆ కేసు నమోదు చేసుకున్న తర్వాత వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ అమ్మాయికి కొన్ని పరీక్షలు చేస్తారు. నిజంగానే జరిగిందా లేదా ఏందని తేల్చుకోవడానికి కొన్ని పరీక్షలు జరుగుతాయి. ఆ పరీక్షలు చేస్తారు, చేసి ఆ రిపోర్ట్ నమోదు చేస్తారు. చేసి ఆలోపు నిందితుడిని అరెస్ట్ చేసి తీసుకుపోయి ఇందాక చెప్పిన మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతారు. ఆ మెడికల్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కోర్టు ముందు సబ్మిట్ చేస్తారు. ఇదే యాక్చువల్గా ఈ కేసులో లైంగిక దాడి కేసులు కానీ పోక్సో కేసుల్లో కానీ జరగాల్సినటువంటి ప్రాసెస్. కానీ ఇవాళ మనం ఈ కేసులో స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు పొద్దుటి నుంచి ఇప్పటివరకు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే ఎక్కడ కూడా ఈ ప్రోటోకాల్స్ని ఈ విధానాలని పోలీసులు ఎక్కడ కూడా ఫాలో అయినట్టు కనిపిస్తలేదు. బాధితురాలు పేరు ఊరు అన్నీ కూడా బయట పెట్టేసిర్రు. బండి సంజయ్ కొడుకు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఆ వివరాలన్నీ ఉన్నాయి. ఆ వివరాలన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టేసిర్రు పోలీసులు, మీడియాకి ఇచ్చేసిర్రు బహిరంగంగా. కంప్లైంట్తో సహా బండి సంజయ్ కొడుకు ఇచ్చినటువంటి కంప్లైంట్తో సహా మొత్తం బయటకి ఇచ్చారు. అందులో బాధితురాలు వివరాలన్నీ ఉన్నాయి. ఇది రూల్స్కి విరుద్ధం, రూల్స్కి విరుద్ధం, న్యాయశాస్త్రానికి విరుద్ధం. పైగా అక్కడ మైనర్ అయినా కూడా నన్ను హనీ ట్రాప్ చేసిరని చెప్పి నేను చెప్తా ఉన్నాడు. కానీ యాజ్ పర్ లీగల్గా వచ్చినప్పుడు ఎక్కడ కూడా ఇట్లాంటివి వర్తించవు. అక్కడ ఉన్నది మైనర్, ఈయన మేజర్. సో ఖచ్చితంగా ఇది పోక్సో యాక్ట్ కిందకి రావాల్సిన కేసే తప్పితే ఈయనేదో హనీ ట్రాప్ చేసిరని ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తే అది కాని పని, చట్ట ప్రకారంగా అసలు అది కావద్దు. కానీ పొద్దుటి నుంచి ఎక్కడ కూడా పోలీసులు ఆ రూల్స్ ప్రకారం, ఆ చట్ట ప్రకారం 2 ఏళ్ల నుంచి రాష్ట్రంలో ఎట్లా వ్యవహరిస్తున్నారో మనం చాలా కేసులు చూసినాం. ఇట్లాంటివి ఈ 2 ఏళ్లలో చాలామంది సెలబ్రిటీలకు సంబంధించినటువంటి ఈ లైంగిక దాడి కేసులు కావచ్చు, పోక్సో కేసులు ఒక 3-4 కేసులు చూసినాం మనం. సో ఆ కేసుల్లో వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకుపోయారు కంప్లైంట్ వచ్చిన వెంబడే. కానీ ఈ కేసులో ఇప్పటి వరకు చడి చప్పులు లేదు. యాక్చువల్లీ కేసు ఎప్పుడో అయిందట, కొద్ది రోజుల క్రితమే అయింది. కానీ ఇప్పటివరకు బయటికి రాకుండా దాచిపెట్టారు. అనుకోకుండా అది ఎట్లనో బయటికి వచ్చింది. బయటికి రావడం వల్ల ఏం చేస్తూ ఉన్నారు, ఇప్పుడు కవర్ డ్రైవ్ నడుస్తుంది మొత్తం. అసలు బండి సంజయ్ కొడుకు తప్పేం లేదు, వాళ్ళే హనీ ట్రాప్ చేసిరు, డబ్బులు అడిగిరు అని చెప్తున్నాడు. వాళ్ళు డబ్బులు అడిగితే అంట ఫస్ట్ 50,000 ఇచ్చిండంట. 50,000 ఇచ్చినాక మళ్ళీ ఒక 5 కోట్లు కావాలని చెప్పి వాళ్ళు అడిగారంట. అంటే ఇవేవి ఎక్కడ కూడా నమ్మశక్యంగా లేవు. కేవలం ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి, ఈ కేసు నుంచి బయటపడడానికి నా తప్పేం లేదు అని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుంది తప్పితే ఎక్కడ కూడా నమ్మశక్యంగా లేవు. ఈ కేసును ఎందుకు ఇంత సీరియస్గా మనం చర్చించుకోవాలి అంటే అక్కడ ఉన్నది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. కేంద్రంలో ఇంకో మంత్రో కూడా కాదు, హోంశాఖ సహాయ మంత్రి. ఈ ల్యాండ్ ఆర్డర్ వ్యవహారాలు ఇట్లాంటి ఘటనలు జరగకుండా చూడాల్సినటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి శాఖ. మహిళల మీద దాడులు జరగకుండా చూడాల్సినటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి శాఖ. షీ టీంలని ఆ టీంలని పెట్టి మహిళలకు రక్షణ కల్పించాల్సినటువంటి శాఖ హోంశాఖ. ఆ శాఖకు సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కొడుకే ఇట్లాంటి కేసులో ఇరుక్కున్నాడు. ఇప్పుడు మరి ఇది అంటారుగా సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తుండు బండి సంజయ్ దీని ద్వారా. ఇదే బండి భగీరథ్ మీద గతంలో చాలా ఆరోపణలు వచ్చినాయి. గతంలో ఒక అమ్మాయిని వేధించిండు అని అమ్మాయితో ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినాయి. దానికి ముందు ఒక 2-3 సంఘటనలు దాడి చేసినవి వచ్చినాయి. కాలేజీలో విద్యార్థుల మీద దాడి చేసినటువంటి కేసులు ఉన్నాయి. సో అప్పుడు ఎప్పుడు కూడా లైట్ తీసుకున్నారు, వదిలిపోయినాయి. అప్పుడు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు అట్లా జరిగిపోయినాయి. సరే యూత్ కదా, స్టూడెంట్ కదా, దాడులు ఇవన్నీ స్టూడెంట్లు గొడవలు ఇవన్నీ ఉంటాయి అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏకంగా ఒక అమ్మాయి మీద, ఒక మైనర్ బాలిక మీద లైంగిక దాడి జరిగిందని కేసు నమోదైతే ఆ కేసు మీద వెంటనే చర్యలు తీసుకొని నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టు పంపాల్సినటువంటి పోలీసులు ఎందుకు తాత్సారం చేస్తున్నారు, ఎవరి కోసం కాపాడుతున్నారు? చట్టం అందరికీ సమానం, చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి ఇప్పుడు హోంశాఖ సలహాదారు మొన్నటిదాకా డీజీపీగా ఉన్నటువంటి శివధర్ రెడ్డి గారు చెప్పారు. మన ముఖ్యమంత్రి గారు రోజు చెప్తారు చట్ట ప్రకారం పోలీసులు పనిచేస్తారని. మరి చట్ట ప్రకారం పనిచేస్తే గతంలో మనం ఒక 2-3 ఏళ్ళుగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోలీసులు ఎట్లాంటి కేసులో ఎట్లా బిహేవ్ చేస్తున్నారో మరి ఇప్పుడు ఈ కేసులో ఎందుకు అంత దూకుడు అంత అది కనిపిస్తలేదు? అక్కడ ఒక అమ్మాయి జీవితం, ఇక్కడ ఈయన తిరుగుతాడు, ఈయన కేంద్ర మంత్రి కొడుకు, రేపటి రోజున ఎన్ని కేసులైనా బయటకు వస్తాడు. వాళ్ళకు కేసులు అయితే ఒక మెడల్స్, మన ముఖ్యమంత్రి గారు చెప్పుకున్నారు కదా నాకు కేసులు అనేవి నాకు మెడల్స్ అని. సో ఇవి కూడా వాళ్ళకి మెడల్స్ లాగా ఉంటాయి. వాళ్ళు రేపు రాజకీయంగా ఇంకెదుగుతారు. రేపటి రోజున బండి సంజయ్ ప్లేస్లో ఈయన కూడా ఎంపీ అవుతాడు కావచ్చు. కానీ అక్కడ ఒక అమ్మాయి జీవితము, ఒక బాలిక జీవితము. సో దాన్ని కూడా పోలీసులు గాలికి వదిలేసి మొత్తం ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్నీ బయట పెట్టారు. అంటే కనీసం పోక్సో కేసుల్లో ఎట్లా వ్యవహరించాలనే అవగాహన పోలీసులకు లేదా మరి? అంటే ఖచ్చితంగా వీళ్ళకి అందరికీ అవగాహన ఉంటుంది. పోక్సో కేసుల్లో కోర్టులు చాలా సివియర్గా యాక్షన్ తీసుకుంటాయి. పోలీసులు ఏమైనా తప్పిదాలు చేస్తే కోర్టులు చాలా సీరియస్గా వాళ్ళ మీద కంటెంప్ట్ కేసులు వేసి పదవులు పోయే పరిస్థితి కూడా వస్తుంది. అన్నీ తెలిసి కూడా ఈ పని చేసిరు, వివరాలన్నీ బయట పెట్టారు. మరి ఎవరి కోసం అంటే రేవంత్ రెడ్డికి బండి సంజయ్కి మంచి దోస్తానా ఉన్నది, ఇద్దరు ఆర్ఎస్ బ్రదర్స్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది చాలా రోజులుగా. సో ఇప్పుడు ఈ కేసు ద్వారా అది జస్టిఫికేషన్ అయినట్టుగా కనిపిస్తూ ఉన్నది.
క్లియర్గా 100% ఈ కేసు వల్ల వీళ్ళిద్దరు ఆర్ఎస్ బ్రదర్స్ అనే విషయం జస్టిఫికేషన్ అయినట్టుగానే కనిపిస్తున్నది. కేసు ఎప్పుడో అయింది, ఇవాళ బయటకు వచ్చింది, అది ఇప్పుడు బయటకు వచ్చింది. సో ఇప్పుడు బయటకు వచ్చే వరకు కూడా ఎక్కడ చడి చప్పుడు లేదు. ఇవాళ కొంత మీడియాలో అక్కడిక్కడ హడావిడి అయ్యేసరికి కొంత చర్చ జరుగుతున్నది తప్పితే అప్పటి వరకు దీన్ని పట్టించుకునే వాళ్ళు లేరు పోలీసులు. అసలు కేసు పెట్టడానికి కూడా వెనకాడిరంట. సో మరి ఇప్పుడు రూల్స్ ప్రకారం అరెస్ట్ చేయనందుకు పోలీసుల మీద ఏం చర్యలు తీసుకోవాలి? పోక్సో కేసులో వ్యవహరించాల్సినటువంటి తీరు, పాటించాల్సిన నిబంధనలు పాటించకుండా బాధితురాలు వివరాలని పబ్లిక్ డొమైన్లో పెట్టినందుకు పోలీసుల మీద ఏం చర్యలు తీసుకుంటారు? సో ఇవన్నీ కూడా రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి, రాష్ట్ర డీజీపీగా ఉన్నటువంటి సివి ఆనంద్ గారు ఇవన్నీ కూడా బయట పెట్టాలి. ఈ వివరాలన్నీ కూడా బయట పెట్టాలి, చెప్పాలి సమాజానికి. మరి అంటే పోక్సో కేసుల్లో ఎట్లాంటి నిబంధనలు పాటించాలనే కనీస అవగాహన లేకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారా? చిన్న చిన్న అంశాలకే తీసుకుపోయి కేసులు వేసి లోపల నొక్కుతారు. జర్నలిస్టులు ఒక వార్త, మీ మంత్రుల మధ్యలో కొట్టాటలు జరిగితే ముఖ్యమంత్రికి మంత్రులకు వాళ్ళ మధ్యలో జరిగినటువంటి గొడవలో ఒక వార్త వచ్చి వార్త వేస్తే ఛానల్ మేనేజ్మెంట్ని వదిలిపెట్టి ఛానల్ జర్నలిస్టులను తీసుకుపోయి అరెస్ట్ చేసి అర్ధరాత్రి దొంగల్లాగా పోయి ఇళ్ళ మీదకి పోయి పట్టుకొని పోయి గుంజుకపోయి లోపలేసారు. రాత్రి వచ్చి ఇళ్ళకి పోయి తలుపులు బద్దలు కొట్టి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఒక జర్నలిస్ట్ను, ఇళ్ళ మీదకి పోయి ఇంకో 2 జర్నలిస్టులను గుంజుకపోయి అర్ధరాత్రి అంతా స్టేషన్లో పెట్టి మరునాడు తెల్లవారంతా కూడా స్టేషన్లో పెట్టి సిసిఎస్లో పెట్టి వాళ్ళని ఇంట్రాగేషన్ చేసి మేనేజ్మెంట్ని కూడా ఏమనలే. ఈ జర్నలిస్టులని టార్చర్ పెట్టి పొద్దంతా మళ్ళీ అర్ధరాత్రి తీసుకుపోయి మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడితే మెజిస్ట్రేట్ ఛార్జ్ పెట్టి కొట్టినట్టు పెట్టి అసలు అక్కడ కంప్లైంటే లేదు, బాధితురాలు లేదు, మీరు ఎట్లా కేసు నమోదు చేస్తారని ఇడిచిపెట్టి కొట్టింది. అప్పుడు ఇదే సజ్జనార్ గారు మాట్లాడినటువంటి మాట, ఎందుకు తీసుకురామండి, మేము తీసుకొస్తాం, గుంజుకొస్తాం, గల్లబట్టి గుంజుకొస్తాం, నేరస్తులు ఎక్కడున్నా అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఈ కేసులో నేరస్తులను గుంజుకొస్తలేరు? కేసు అయి ఇంత టైం గడుస్తున్నా కూడా ఎందుకు మరి మీరు నేరస్తులను పట్టుకుంటలేరు? అంటే ముఖ్యమంత్రి గారు వద్దని చెప్పారా? కేంద్ర హోంశాఖ మంత్రి కొడుకు కాబట్టి మీరు భయపడుతున్నారా? అంటే పేదోనికి ఒక చట్టం, పెద్దోనికి ఒక చట్టం, జర్నలిస్ట్కి ఒక చట్టం, మీ రాజకీయ నాయకులకు ఒక చట్టమా? చట్టం అందరికీ ఒకటే అన్నప్పుడు అందరికి ఒకే రకంగా ఉండాలి. ఆ నిందితులను అరెస్ట్ చేయాలి, లోపల పెట్టాలి. బాధితురాలు వివరాలు బయట పెట్టిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి పోలీసుల మీద. లేకపోతే మీకే ఇబ్బంది. రేపు కోర్టులకు పోయిన రోజు ఆ కోర్టులు మీకే మొట్టికాయలు వేస్తాయి, మీకే చివాట్లు పెట్టి పంపిస్తాయి. సో వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలి. ఈ కేసు తప్పుదారి పట్టకుండా బాధితురాలకి న్యాయం జరిగేలాగా చూడాలి. థ్యాంక్ యూ.